ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండియన్ స్టార్టప్ కంపెనీ అయినా బ్లూ స్మార్ట్ సంస్థ గురించియే చర్చ. ఆ చర్చ అంతా కూడా పాజిటివ్గా అయితే బాగుండు. చర్చ జరుగుతుంది వాళ్ళు చేసిన స్కామ్స్ గురించి. అసలు ఈ బ్లూ స్మార్ట్ సంస్థ చేసిన స్కామ్స్ ఏంటి, అదే విధంగా ఈ సంస్థ యొక్క ఫౌండర్స్ అయిన జగ్గి బ్రదర్స్ కి ఇంకో సంస్థ కూడా ఉంది. ఆ సంస్థ పేరే జెన్సోల్ ఇంజనీరింగ్. అసలు ఈ జెన్సోల్ ఇంజనీరింగ్ కి బ్లూ స్మార్ట్స్ కి అసలు సంబంధం ఏంటి, నెట్టింట్లో ఈ సంస్థల గురించి ఎందుకంత చర్చ జరుగుతుందో తెలుసుకుందాం రండి. హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ అఫైర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 20 ఏళ్లుగా భారతదేశంలో స్టార్టప్ అనే పదం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. దీంతో మన దేశంలో కొన్ని కంపెనీస్ యూనిక్ కాన్లుగా వెలుగొంది బిలియన్స్ డాలర్లు సంపాదించడం అంటే వాల్యుయేషన్ పొందడం. దానికి తోడు కొన్ని కంపెనీస్ వాల్యుయేషన్స్ పరంగా బిలియన్స్ డాలర్స్ దాటడంతో వాటిని యూనిక్ కాన్లుగా పరిగణిస్తున్నారు. అయితే ఇదంతా గతం అనే వారి సంఖ్య కూడా ఇలాంటి స్కామ్స్ బయటపడుతున్నప్పుడు భారీగానే పెరుగుతుంది. అయితే 2-3 కంపెనీస్ చేసిన తప్పిదాల వల్ల మన దేశ ఇన్నోవేషన్ లో పసలేదు అంటే ఎంతవరకు సబబు? లేదా మన దేశ స్టార్టప్స్ కేవలం ఫుడ్ డెలివరీ యాప్స్, 10 minutes ఇన్స్టంట్ డెలివరీ యాప్స్ మాత్రమే సక్సెస్ఫుల్ గా రన్ చేసి చూపిస్తున్నాయా? బ్లూ స్మార్ట్ కంపెనీ విషయానికి వస్తే ఈ సంస్థ ఢిల్లీ, ఎన్సీఆర్ మరియు ముంబై నగరాలలో టాక్సీ నడిపే సంస్థ. ఉదాహరణకు ఓలా మరియు ఉబర్ లాంటి సంస్థ. బ్లూ స్మార్ట్, బుక్ బ్లూ స్మార్ట్, జీరో క్యాన్సిలేషన్ గ్యారంటీ. కానీ ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు కేవలం ముంబై మరియు ఢిల్లీ, ఎన్సీఆర్ నగరంలోనే జరిగేవి. ఈ బ్లూ స్మార్ట్ సంస్థ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ సంస్థలోని వెహికల్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. దానికి తోడు వెల్ మెయింటైన్డ్ క్యాబ్స్, గుడ్ బిహేవియర్ ఉండడంతో ఈ సంస్థ కొంచెం ప్రీమియంగానే ఛార్జ్ చేసేది వినియోగదారులపై. అయినప్పటికీ వినియోగదారుని పర్యావరణకి ఇలాంటి స్టార్టప్స్ ఎంతో కొంత మేల్ చేస్తుందనే సదుద్దేశంతో వీరిని ప్రోత్సహించారు. అది ఎంతలా అంటే ఢిల్లీ, ఎన్సీఆర్ మరియు ముంబై నగరాలలో ఓలా మరియు ఉబర్ సంస్థలను వెనక్కి నెట్టేసి బ్లూ స్మార్ట్ సంస్థ ముందు వరుసలో నిలిచింది. దీంతో ప్రముఖులైన మహేంద్ర సింగ్ ధోని, దీపికా పదుకొనే, అశ్నీర్ గ్రోవర్కర్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. అంతా మంచి ఉన్న సమయంలో వీరి ఇంకో సంస్థ అయిన జెన్సోల్ ఇంజనీరింగ్ లో అవకతవకలు జరిగాయని సెబీ వీరి కంపెనీపై స్క్రూటినీకి ఆదేశించింది. అయితే ఈ సంస్థల యొక్క ఫౌండర్స్ ఇద్దరు కూడాను ఒకరే. వారే అన్మోల్ సింగ్ జగ్గి, పునీత్ సింగ్ జగ్గి. వీరి సంస్థలలో రెండిట్లో ఒకటైన జెన్సోల్ ఇంజనీరింగ్ నుంచి ఈవీ కార్లను కొని టాక్సీ సంస్థ అయిన బ్లూ స్మార్ట్ కి లీజుకు ఇవ్వడం, దాని ద్వారా వారు రెవెన్యూ జనరేట్ చేయడం వీరి సంస్థల యొక్క మెయిన్ ఉద్దేశం. ఇక్కడ వరకు బానే ఉన్నా వారు ఈవీ కార్లను కొనడానికి వారి ఇంకో సంస్థ అయిన జెన్సోల్ సంస్థ నుంచి బ్యాంక్స్ లోన్స్, అదే విధంగా వారి ఈక్విటీని మార్కెట్ లో సెల్ చేయడం ద్వారా 830 కోట్లను రేస్ చేయడంతో తద్వారా వచ్చిన డబ్బులతో 6400 ఈవీ కార్లను కొనడానికి వినియోగిస్తామని చెప్పారు. కానీ ఆ 6400 ఈవీలను కొనడానికి వారు కేవలం 568 కోట్లను ఉపయోగించి మిగిలిన సొమ్ముని వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. అయితే ఆ 262 కోట్లను వాళ్ళు ఏ విధంగా ఉపయోగించారో తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే. వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్ బట్టి చూస్తే వాళ్ళు ఇంటెన్షనల్ గానే ఈ స్కామ్ చేయడానికి పూనుకున్నారని తెలుస్తుంది. 262 కోట్లలో నుండి 43 కోట్లు పెట్టి విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనడం జరిగింది. దానికి తోడు 11 కోట్లు వారి క్లోజ్డ్ రిలేటివ్స్ అంటే వారి అమ్మగారు, అదే విధంగా వారి భార్య గారికి ట్రాన్స్ఫర్ చేసి దాని నుండి బంగారు మరియు డైమండ్స్ ఆభరణాలు కొనడం జరిగింది. ఇంకా విస్తుపోయే విషయం ఏంటంటే 26 లక్షలు వెచ్చించి అమెరికా సంస్థకు చెందిన ప్రీమియం గోల్ఫ్ కిట్ ని వారు కొనడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే ఈ జగ్గి బ్రదర్స్ ఎంతో తెలివిగా జెన్సోల్ ఇంజనీరింగ్ లోని వారి ఈక్విటీని గడిచిన 3 నెలలుగా భారీ మొత్తంలో అమ్మేస్తున్నారు. వీరి ధైర్యం ఎంతలా ఉంది అంటే 2 నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పినది సమాధానం ఏంటంటే, మేము అమ్ముతున్న ఈక్విటీతో మా డెట్ ని క్లియర్ చేస్తామని ఎంతో ధైర్యంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఇంకా చెప్పాలి అంటే ఈ జగ్గి బ్రదర్స్ ఎంతో తెలివిగా జెన్సోల్ ఇంజనీరింగ్ లోని వారి ఈక్విటీని గడిచిన 3 నెలలుగా భారీ మొత్తంలో సెల్ చేస్తూనే ఉన్నారు. దీంతో వారి షేర్లను అమాయకులైన చిన్న ఇన్వెస్టర్లు కొని దాంట్లో ఇరుక్కుపోయారని చెప్పవచ్చు. అయితే ఇది నేరమే కాదు, మన దేశంలో స్టార్ట్ అయ్యే స్టార్టప్లపై నమ్మకం కోల్పోవటమే అని చెప్పవచ్చు. మున్ముందు స్టార్ట్ చేసే స్టార్టప్లకు బ్యాంక్స్ లోన్ అంత ఈజీగా అప్రూవల్ చేస్తాయా? అదే విధంగా ఎఫ్ఐఎస్ స్టార్టప్స్ కంపెనీస్ పై ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు అంత ఈజీగా మన కొత్త స్టార్టప్లపై నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తారా వారి డబ్బుల్ని అనేది ప్రశ్నగానే మిగులుతుంది. ఇలా స్కామ్ చేసింది ఒక్క బ్లూ స్మార్ట్ సంస్థేనా అంటే కాదనే చెప్పవచ్చు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో. ఈ ట్రెండ్ గత కొంతకాలంగా కనిపిస్తూనే ఉంది. గో మెకానిక్ అనే సంస్థ పేరు వినే ఉండుంటారు. 2023లో వారి ఖాతాలలో అవకతవకలు జరిగాయని ఫౌండర్సే ఒప్పుకున్నారు. అదే విధంగా ట్రెల్ అనే ఈ కామర్స్ సంస్థ ఆర్థిక మోసాల ఆరోపణలతో
దొరికిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో. మనందరికీ తెలిసిన భారత్ పే, షార్క్ టంక్ లో ఫేమస్ షార్క్ అయిన అష్నీర్ గ్రోవర్ పై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సంస్థలో అతనికి సెటిల్మెంట్ చేసి పంపించేశారు. అదేవిధంగా ఎడ్టెక్ జాయింట్ గా పిలువబడే బైజూస్ సంస్థ ఇన్వెస్టర్లను మోసం చేసిందని యుఎస్ కోర్టు తేల్చింది. ఈ సంస్థ $533 మిలియన్ దుర్వినియోగం చేసిందని వారిపై ఆరోపణ. ఇన్ని స్కామ్ వార్తలు చూసి సామాన్య ప్రజలు, పెట్టుబడిదారులు స్టార్టప్ అంటే అదేదో కార్పొరేట్ పేరుతో స్కామ్ చేయవచ్చు అనుకునేవారు లేకపోలేదు. ఇదంతా చూసి ఫారెన్ ఇన్వెస్టర్లు ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టమ్ పై అనుమానంతో పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేయవచ్చు కూడా. ఇలాంటి స్కామ్స్ బయటపడుతున్నప్పుడు ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. పీయూష్ గోయల్ గారు, అదే మన వాణిజ్య మంత్రి గారైన పీయూష్ గోయల్ గారు, మన స్టార్టప్లలో ఎలాంటి ఇన్నోవేషన్ లేదని, మన స్టార్టప్స్ కేవలం ఫుడ్ డెలివరీ, అదే విధంగా 5 minutes 10 minutes ఇన్స్టంట్ డెలివరీ యాప్స్ మాత్రమే స్టార్ట్ చేసి మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ని చౌకబారు లేబర్ గా మారుస్తున్నారని ఆరోపించారు. ఇంకా చెప్పుకుంటూ పోతే మన దేశ ప్రజలు పెద్దగా ఆలోచించడం లేదని, ఏఐ, డీప్ టెక్, అదే విధంగా హెల్త్ టెక్ లో కూడా భారీగా అవకాశాలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదని, ఎందుకంటే అవన్నింటిని ఛేదించి సక్సెస్ అవ్వాలి అంటే ఎంతో మేధోమదనం అవసరం. ఇంత చేసిన దాంట్లో సక్సెస్ సాధిస్తామా అంటే లేదు, 50-50 ఛాన్సెస్ అనే చెప్పవచ్చు. యూనికాన్లుగా పిలువబడే కొన్ని సంస్థలు ఇప్పటికీ వారి బ్యాలెన్స్ షీట్లలో లాసెస్ ని పోస్ట్ చేస్తున్నాయంటే అతియోశక్తి కాదు. మన దేశంలో ఉన్న 146 స్టార్టప్లలో సుమారు 110 స్టార్టప్లు ఇప్పటికీ లాసెస్ ని పోస్ట్ చేస్తూనే ఉన్నాయి. అవి ఎంతలా ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 గాను 71,000 కోట్ల రూపాయలని నష్టాలుగా చూపించాయి. అందులో మనం జెయింట్ కంపెనీస్ గా పిలువబడే ఓయో, పేటిఎం, జొమాటోలు కూడా ఉండడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఫైనాన్షియల్ నేరాలు చేయడంలో బ్లూ స్మార్ట్ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంస్థలు ఎన్నో వస్తూనే ఉన్నాయి కూడా. అది ఒక కంపెనీ పైనే కాదు, పూర్తి వ్యవస్థపై కూడా నమ్మకం కోల్పోయే ప్రమాదం. ఇకపై స్టార్టప్ కంపెనీలపై ప్రభుత్వం కఠినంగా పర్యవేక్షించాలి. దేశ యువతకు స్థిరమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే నిజాయితీతో నడిచే స్టార్టప్ కంపెనీస్ ఎంతో అవసరం. ఇకనైనా మన దేశ స్టార్టప్లు నైతికంగా మరియు నమ్మకంతో వ్యవహరిస్తాయని మన కోరిక. లేదంటే మున్ముందు వచ్చే కొత్త ఇన్వెంటర్స్ ని నమ్మడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సో ఇది బ్లూ స్మార్ట్ సంస్థ యొక్క స్కామ్. ఇలాంటి కొత్త కంటెంట్లను మీ ముందుకు తీసుకురావడానికి నేను మరియు మా టీం ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటాం. కానీ నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, మా ఈ ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.